ఆగు, మళ్ళీ తాగావా? ఫ్రెండ్ ఏదో పార్టీ అంటే సరదాగా. రే, ముందు సరదాగా ఉంటుందిరా, కానీ తర్వాత వ్యసనంగా మారిపోతుంది. ఏంటి నానా నేను ఒక్కడనే పెద్ద తాగుబోతున్నట్టు మాట్లాడుతా? మన ఫ్యామిలీలో బాబాయ్ తాగడా, మాయ తాగడా, అంతెందుకు మీ బాబు అంటే మా తాత ఎంత పెద్ద తాగుబోతో తెలుసుగా. రే, ప్రపంచంలో చచ్చిపోతాను తెలిసి కూడా చేసే చెత్త పని ఇదేనరా. మీ తాత తాగాడు, కానీ మీ తాత ఒక్కడే పోలేదురా, మీ తాతతో పాటు మొత్తం ఫ్యామిలీ రోడ్డు లాగేశాడు రా. అబ్బా సర్లే, ఏం చేయాలో నాకు బాగా తెలుసు, మీరేం చెప్పక్కర్లేదులే. రే, నువ్వు నాకు చెప్పవసలేదురా, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోకు. అబ్బా సరే ఇంక ఆపునానా. రే, నిన్ను చూస్తే అసహ్యం వేస్తుందిరా, నీలాంటి కన్నందుకు చిరాకు వేస్తుందిరా. ఛే, తప్పుకో. ఏంటండి తాగొచ్చిన కొడుక్కి లాగిపెట్టి ఒకటి కొట్టకండి అని నీతులు చెప్తున్నారు మీరు. వాడు నేను కొడితేనో మీరు తిడితేనో వాళ్ళు బాగుపడరండి. వాళ్ళు మనసు నుంచి రావాలి, వాళ్ళు మారాలని, అప్పుడే మారుతారు. ఈ సమాజంలో ఎంతోమంది కుర్రోళ్ళు తాగి చెడిపోతున్నారు, అందరూ నా కొడుకు ఒకడు. ఏం చేస్తాం, నా కర్మ. అలాంటి కొడుకు కన్నందుకు అందరూ చెప్పించుకుంటాను. రే, రేపటి నుంచి నన్ను తాగడానికి పిలవద్దురా. మన ఆంధ్రదృష్టిలో నేను చాలా తగ్గిపోతున్నాను, చాలా బాధగా ఉంది. అలవాట్లు అవసరాలు సమయాన్ని బట్టి మారుతూ ఉండొచ్చు, కానీ తండ్రిగా ఆయన బాధ్యత, కొడుకుగా నా ప్రేమ ఎప్పుడూ అలానే ఉంటాయి.